హలో అండి. నా పేరు డాక్టర్ సృజన, ఎండోక్రైనాలజిస్ట్. ఇవాళ మనం జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ గురించి తెలుసుకుందాము. డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది 2 రకాలు. కొంతమంది స్త్రీలలో ప్రెగ్నెన్సీకి ముందే షుగర్ అనేది ఉంటుంది. వీళ్ళని ప్రీ జెస్టేషనల్ డయాబెటిస్ అంటాము. కొంతమంది స్త్రీలలో ప్రెగ్నెన్సీ తర్వాత ఫస్ట్ టైమ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్ళని జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అంటాము. జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అనేది బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలలో లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటిస్ ఇద్దరు పేరెంట్స్‌లో ఎవరికన్నా డయాబెటిస్ ఉండడం గానీ, లేదా పీసీఓడీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో గానీ, లేదా ప్రెగ్నెన్సీ లేట్‌గా రావడం లైక్ మోర్ దెన్ 35 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ అవ్వడం కానీ, లేదా ట్విన్ జెస్టేషన్ అంటే కవలలు ఉన్న వాళ్ళలో గానీ, లేదా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడము. దీన్నే మ్యాక్రోజోమియా అంటాము. అలాంటి వాళ్ళలో గానీ, లేదా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో సడెన్‌గా లాస్ట్ 2, 3 మంత్స్‌లో బేబీ చనిపోవడం అంటే స్టిల్ బర్త్ అంటాం. ఇలాంటి వాళ్ళలో గానీ షుగర్ లెవెల్స్ అనేవి పెరగడం ఎక్కువగా చూస్తుంటాము. ఈ షుగర్ లెవెల్స్ అనేవి ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని హార్మోన్ మార్పుల వల్ల జరుగుతుంటుంది. సో, ఇది బిడ్డపై తల్లిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల తల్లిలో ఉమ్మనీరు ఎక్కువగా ఉండడము, లేదా బిడ్డ బరువు ఎక్కువగా ఉండి, ఎక్కువగా సిజేరియన్ సెక్షన్స్ అనేవి జరుగుతూ ఉండడము, లేదా డేట్ అనేది డెలివరీ డేట్ నిర్ధారణకి ముందే పెయిన్స్ రావడం. దీన్ని ప్రీటర్మ్ డెలివరీ అంటాము. ఇలాంటివి గమనిస్తుంటాము. అది కాక మదర్స్‌లో బీపీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడము, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండడం అనేది చూస్తాము. అదే పిండంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఒకవేళ ప్రీటర్మ్ డెలివరీ గనక ఉంటే వాళ్ళకి లంగ్స్ అనేవి సరిగ్గా మెచ్యూరిటీ అనేది తగ్గుతుంది. అలాంటి వాళ్ళలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్‌కి లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడము అంటే వెయిట్ మోర్ దెన్ 4 కేజీస్ ఉండడం అనేది గమనిస్తుంటాము. అది కాకుండా కొంతమందిలో షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోవడము, జాండీస్ అనేది ఎక్కువ రోజులు ఉండడము, ఇలాంటివన్నీ గమనిస్తుంటాము. సో, ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది మనము ఎలా నిర్ధారణ అవుతుంది? ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన షుగర్ లెవెల్స్‌ను హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకోవాలి. లేదా 24-28 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు 75 గ్రామ్స్ గ్లూకోజ్ ఇచ్చి షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తారు. దీన్నే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. షుగర్ ఉంటే ఈ టెస్ట్‌లో బయటపడుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్‌కి ట్రీట్మెంట్ ఏమిటి? జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ ఉన్న స్త్రీలు 80% మంది డైట్‌లో చిన్న చిన్న మార్పులతోని షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. అలా కంట్రోల్ అవ్వని వాళ్ళకి కొంతమందికి ఇన్సులిన్ అనేది అవసరం పడుతుంది. సో, ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయో అప్పుడు వెంటనే ఎండోక్రైనాలజిస్ట్‌ని సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి.